నేను లేకపోతే నేను లేకపోతే ఈ పని ఎవరు చేస్తారు? ఎవ్వరూ చేయలేరు. నేను మాత్రమే దీనిని బాగా చేయగలను అని జీవితంలో ఏదో ఒక సమయంలో అనుకోని వారు ఉండరు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఏదైనా ఈశ్వరేచ్ఛ ప్రకారమే అవుతుంది. మన ధర్మం తప్పకుండా మన కర్తవ్యాలను నిర్వర్తించాలంతే. జరిగింది, జరిగేది, జరగబోయేది అంతా భగవన్ నిర్ణయం మాత్రమే. అశోకవనంలో సీతమ్మ వారి మీద కోపంతో రావణుడు కత్తి దూసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు చెట్టు మీదున్న హనుమంతుడు చూశాడు. నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు? ఎవరి నుంచైనా కత్తిని తీసుకొని వెంటనే రావణాసురుడి తలను ఖండించాలి అని ఆవేశంగా అనుకున్నాడు. కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతును పట్టుకొని ఆపడాన్ని హనుమ చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. తాను మాత్రమే చేయగలననుకుని అనుకోవటం భ్రమ మాత్రమే అని గ్రహించాడు. సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుడి భార్యకు అప్పగించాడు. సర్వాంతర్యామి ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ఆ పని చేయించుకుంటాడు.